మరో మంగళవారం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి సర్కార్. ఈసారి మరో 4,600 కోట్ల రూపాయల అప్పు, 7.81% వడ్డీతో, అంటే భారీ అప్పు చేశారు మళ్ళీ. దీంతో చంద్రబాబు సర్కార్ 23 నెలల్లోనే రికార్డు స్థాయిలో బడ్జెట్ పరిధిలోనే చేసిన అప్పు 1,98,564 కోట్లట. వివిధ కార్పొరేషన్ల పేరుతో, గ్యారెంటీల పేరుతో చేసిన అప్పు 1,10,704 కోట్లట. అమరావతి రాజధాని పేరుతో చేసిన అప్పు 47,387 కోట్లట. సో మొత్తం కలిపి 3,56,655 కోట్లు కేవలం 22 నెలల్లో చేశారట. అంటే నెలకు సగటున చేసిన అప్పు 15,506 కోట్లు, రోజుకు సగటున చేసిన అప్పు 516 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడున్న కార్పొరేషన్లతో చేసే అప్పు సరిపోవట్లేదని కొత్తగా కార్పొరేషన్లు సృష్టించి మరి ఆ కార్పొరేషన్ల పేరు మీద కూడా అప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారట. మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగించుకుంటూ మరిన్ని కొత్త పథకాలు ఇస్తాము అని ఎన్ని చెప్పారు. ఎన్నికలకు ముందు సీన్ కట్ చేస్తే సంపద సృష్టి ఎక్కడ జరిగింది? అప్పుల సృష్టి జరుగుతూ ఉంది. పోనీ వీళ్ళు చెప్పిన సూపర్ 6 అన్నీ ఇచ్చారా? సూపర్ 6లో ఫస్ట్ది ఏంటి? నిరుద్యోగ భృతి. ఇస్తున్నారో లేదో రాష్ట్రానికి తెలుసు, దాన్ని ఊసే లేదు ప్రభుత్వం వైపు నుంచి. సూపర్ 6లో సెకండ్ ఏంటి? ప్రతి మహిళకు నెలకు 1,500, 18 ఏళ్ళ నిండిన వాళ్ళకు ఇచ్చారా? ఎక్కడ? అసలు మొదటి విడత అమ్మఒడే లేదు. మొదటి సంవత్సరం అమ్మఒడి ఆడిచ్చారు. గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వలే మొదటి సంవత్సరం. ఇప్పటికీ నిరుద్యోగ భృతి లేదు. ఆడబిడ్డ అదేమంటారు, మహాసేవ, స్త్రీ మహాశక్తి ఏదో పేరు పెట్టారు, నెలకు 1,500 చొప్పున మహిళలకు ఇచ్చేది. ఇవేమీ లేవు. కానీ ఇంత అప్పులు ఏం చేస్తున్నారు అన్నది నిజంగా అంతు చిక్కడం లేదు. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఇంత అప్పులు ఏం చేస్తున్నారు? ఏమో మరి.